అరే మేము పోటీ చేయట్లా అంటే అర్థమవుతుంది ఏంటంటే ఆయన భయం వచ్చేసింది జనసేన అంటే ఆయనకి, ఓడిపోతున్నామని తెలుసు ఆయనకి. పని చేద్దాం, ఆయన గౌరవప్రదంగా ఓడిద్దాం, గౌరవప్రదంగా తెలుగుదేశం పార్టీని ఓడిద్దాం, గౌరవప్రదంగా వారు చేసిన సేవలు చాలు. నేను అనేది చాలు, ఈ పాత తరం నాయకులు చాలు, ఇంక అయిపోయింది. మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి మన జన సైనికులకు చెప్తున్నా, వైసీపీ గుండాయిజాన్ని చూసి భయపడకండి. మనం ఉన్నాం. ఉద్దండుడైన రాజకీయ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మనం ఉన్నాం. ఒక ఎక్స్పీరియన్స్డ్ రాజకీయ ఉద్దండుణ్ణి 53 రోజులు జైల్లో పెడితే నాకు బాధేసింది, నిజంగా బాధేసింది. ఆయన సతీమణిని అనకూడని మాటలు అంటూ ఉంటే నాకు బాధ కలిగింది. తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం జనసేన కలిసి నిర్వహిస్తోన్న అతిపెద్ద బహిరంగ సభ అనగానే అభిమానులందరూ చాలా ఆశతో ఎదురుచూశారు. యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఈ ఇద్దరు నేతల నోటి వెంట ఎలాంటి భరోసా, హామీ వస్తాయో అని నిరీక్షించారు. నవ్యాంధ్రను కొత్త దారుల్లో నడిపించే దిశానిర్దేశం చేస్తారేమోనని అనుకున్నారు. అయితే ఈ బహిరంగ సభలో ఇద్దరు నేతల మాటలు ప్రదర్శించిన ఆవేశం అంతా నాటకీయంగా కనిపించిందని నిట్టూర్చక తప్పలేదు. ఇరు పార్టీల జెండాలు ఒకటే అన్న స్ఫూర్తితో జెండా పేరిట సభ నిర్వహించామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అర్థం చెప్పినా వారి అంతరార్థ తాత్పర్యం వేరే అని ప్రజలకు అర్థమైందని పరిశీలకులు అంటున్నారు. ఈ సభలో చంద్రబాబు ప్రసంగం కన్నా పవన్ కళ్యాణ్ ప్రసంగం అత్యంత నాటకీయంగా సాగింది. చక్కగా రాసిచ్చిన స్క్రిప్ట్ను అక్షరం పొల్లుపోకుండా మాడ్యులేషన్తో చెప్పిన తీరు చూస్తే సినిమా డబ్బింగ్ చెప్పిన నైపుణ్యం, అనుభవం బాగా పనిచేసినట్లు అర్థమవుతోంది. అసలు పవన్ కళ్యాణ్ జనసేన సభలోనో రోడ్డు షోల్లోనో మాట్లాడిన శైలిలో ప్రసంగించారే కానీ పొత్తుల్లో ఉన్న పార్టీల ఉమ్మడి వేదికపై ప్రసంగించినట్టుగా కనిపించలేదు. ఉమ్మడి ఎజెండా, ఎన్నికల్లో ఏ అంశాలు తీసుకుపోతున్నాం, ఈసారి ఎన్నికల్లో ప్రధాన నినాదం, ఇలాంటి అంశాల జోలికి ఇరు పార్టీల నేతలు పోలేదనే చెప్పాలి. ఇద్దరి అజెండా ఒక్కటే, అది వైఎస్ఆర్సీపీ అధినేత సీఎం జగన్ను ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువగా దూషించడం. తాము ఏం చేస్తామని కానీ, జగన్ ప్రభుత్వం ఏం చెయ్యలేకపోయిందని కానీ చెప్పి ఉంటే బాగుండేది కదా అన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. పవన్ కళ్యాణ్ తమ ప్రసంగంలో తను లక్షల కోట్లు సంపాదించలేదని, ఓజీ నుంచి సంపాదించిన సొమ్ముతో కేజీ బియ్యం కూడా కొనకుండా హెలికాప్టర్కు కట్టానని పవర్ఫుల్ డైలాగ్ కొట్టారు. కానీ తను పొత్తు పెట్టుకున్నది 4 పదుల ప్రస్థానం చేసిన తెలుగుదేశం పార్టీతో అని, సుదీర్ఘ అనుభవం ఉండి రాజకీయాల్లో రాటుదేరిన చంద్రబాబు నాయుడుతోనని తెలిసి బీదమాటలు మాట్లాడడం మ్యాచ్ కాలేదు అంటున్నారు కొందరు. బాబు తలుచుకుంటే ఎన్నికల ఖర్చు ఓ లెక్కలోంది కాదు కదా అని వ్యాఖ్యానిస్తున్నారు. అసలు జనసేన పుట్టిందే ప్రశ్నించడానికి అని ఆ పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో గర్వంగా దర్పంగా చెప్తూ వచ్చారు. అలాంటిది తాడేపల్లిగూడెం నిండు సభ సాక్షిగా తనను ఎవరూ ప్రశ్నించవద్దని తాకీదు జారీ చేసేశారు. ప్రశ్నించేవారు కాదు, తన వెంట నడిచేవారే తన అభిమానులని తేల్చి చెప్పారు. ఇంత ఆవేశానికి కారణం పొత్తుల్లో ఉంటూ అధిక సీట్లు కాకుండా కేవలం 24 సీట్లే తీసుకున్నారన్న విమర్శ రావడమే. అలా విమర్శించిన వారిలో తన సొంత సామాజిక వర్గం వారు ఉన్నారు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు. సీనియర్ నేత హరిరామ జోగయ్య ఈ విషయంగా ఘాటుగా లేఖ సంధించారు కూడా. కాపు సామాజిక వర్గం వారు పవన్ కళ్యాణ్ను 2.5 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ సీఎంగా చూడాలని ఆశిస్తున్నారని తెలిపారు. సరే, వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ విషయంగా పవన్ కళ్యాణ్ను హేళన చేసిన మాట వాస్తవమే. రాజకీయాలు అన్నాక ఈ మాత్రం హీట్ తప్పకుండా ఉంటుంది అనే పవన్ అంటారు కూడా. అయితే మరి ఈ మాత్రం దానికి సభా వేదికపై ఎంత ఆవేదన ఎందుకో చాలామందికి అర్థం కాలేదు. పైగా వారాహి యాత్ర మొదలు ఇప్పటిదాకా గత ఎన్నికల్లో ప్రజలు తన్ని దారుణంగా ఓడించారని అంటూనే ఉన్నారు. అప్పటి కాలమాన పరిస్థితుల్లో ప్రజల మనోభావాలు అలా ఉన్నాయి. వాటిని పదే పదే గుర్తు చేయడంతో నెగిటివిటీ తప్ప మరే ప్రయోజనం ఉంటుంది అని అతని హితైషులే పెదవి విరుస్తున్నారు. ప్రతి నెల పేదలకు 500 1000 ఇలా ఇచ్చి సాయంత్రం మందు పేరుతో అలా లాక్కుంటున్నాడు అని సీఎం జగన్ సంక్షేమ పథకాలను ఆక్షేపించిన తీరు పవన్ కళ్యాణ్లోని అసహనాన్ని ప్రతిబింబిస్తోందంటున్నారు. సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి ఒక్కరూ తాగుడుకు డబ్బు ఖర్చు చేయట్లేదు కదా. ముఖ్యంగా వృద్ధులకు, పేదలకు నెల పెన్షన్లు ఎంతో ఉపయోగపడుతున్నాయని అందరికీ తెలుసు. ఏ పార్టీ నేతలైనా తాము అధికారంలోకి వస్తే ఈ సంక్షేమ పథకాలు అమలు చేయబోము అని చెప్పగలరా? సరే, పథకాల్లో అవకతవకలుంటే వాటికి సాధారణంగా ఎత్తి చూపి ఉంటే చాలా బాగుండేదని ప్రసంగం విన్నవారంటున్న మాట. మద్య నిషేధం విషయంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నది అందరూ అంగీకరించాల్సిన విషయమే.
ఈ అంశాన్ని పవర్ఫుల్గా చెప్పి ఉంటే బాగుండేది. ఇలాంటి విషయాలను గాలికి వదిలేసి కేవలం జగన్ దుష్టుడు, దుర్మార్గుడు అని గట్టిగా అరిచి చెప్పడం వల్ల ప్రయోజనం ఉంటుందా అన్న ప్రశ్న చాలా మందిలో తలెత్తుతోంది. తన పెళ్లి విషయంగా జగన్ నిత్యం అంటూనే ఉంటాడని పవన్ కళ్యాణ్ చెప్తూ 3 పెళ్లిళ్ళు 2 విడాకులు ఇది వాస్తవమైతే జగన్ మాత్రం 4 పెళ్లిళ్ళు అంటాడని, 4గో పెళ్ళం జగనేనా అన్న పవన్ డైలాగ్ బాగానే పేలింది. మరి తన వ్యక్తిగత విషయాలు జగన్ అంటాడని ఓవైపు చెప్తూనే చెల్లిని గోడకేసి కొట్టాడు, తల్లి చెల్లిని గెంటి వేశాడు అని ప్రతి ఆరోపణలు చేయటం వ్యక్తిగతమే కదా అని అంటున్నారు. రాజకీయం అంటే ఇలాగే ఉంటుంది మరి అంటారా? అయితే జగన్ పాలన ఎలా ఉన్నా చాలా బాగుంది అని నిత్యం భజించేసే బృందం ఆయన వెంట ఉంది అని పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే ఏ నాయకుడి వెంట ఉన్నవారైనా అలాగే అంటారు తప్ప మరోలా అంటారా? అనగలరా? ఒకవేళ అంటే అక్కడ ఉండగలరా? చంద్రబాబు నాయుడిని పొగిడే బృందం తెలుగుదేశంలో ఉండదా? ఓని పవన్ కళ్యాణ్ను ఆకాశానికి ఎత్తే భజన బృందం జనసేనలో ఉండదా? ఏ గూటి చిలుకకు ఆ గూటి పలుకు అన్నట్లు ఏ పార్టీ నేతకు ఆ పార్టీ పలుకు. ఇది తప్పేలా అవుతుందన్నది పరిశీలకుల వ్యాఖ్య. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ అలిపిరి ఘటనను పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ల్యాండ్ మైన్ పేలి కారు అంతెత్తు లేచిపడినా అందులోంచి లేచి చొక్కా దులుపుకొని పద రాజకీయాలు చేద్దామని అన్న యోధుడిని ప్రశంసించారు. నిజమే, ఇందులో తప్పేం లేదు. ఆ ఘటన తర్వాత సుదీర్ఘకాలంగా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారనేది ఎవ్వరూ కాదనలేని సత్యం. అయితే అలిపిరి ఘటన తర్వాత ఆ సానుభూతి కలిసి వస్తుందని ముందస్తు ఎన్నికలకు వెళ్లి పరాజయం పాలయ్యారన్నది ఆంధ్ర ప్రజలకు చాలా బాగా తెలిసిన విషయం. ఆ ఘటన నుంచి వీరోచితంగా లేచి రాజకీయాలు చేద్దాం పద అన్నారన్నప్పుడు వెంటనే కొందరికైనా నాటి ఎన్నికలు ఫలితాలు గుర్తొస్తాయి కదా అంటున్నారు పరిశీలకులు. అంతేకాదు పవన్ కళ్యాణ్ తన సుదీర్ఘ ఆవేశపూరిత ప్రసంగంలో ఎక్కడ తెలుగుదేశం యువనేత నారా లోకేష్ ప్రస్తావన తీసుకురాకపోవడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. జెండా సభలో నారా లోకేష్, నాగబాబు ఇద్దరూ మిస్సింగ్ కావడం కూడా కొందరు గుసగుసలకు కారణమైంది. తాడేపల్లిగూడెం జెండా సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగమే ఆకర్షణీయంగా నిలిచిందనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. అయితే ప్రసంగం మరింత అర్థవంతంగా ఇరు పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఎలాంటి అంశాలు ప్రతిపాదిస్తున్నాయో ప్రస్తావించి ఉంటే మరింత బాగుండేది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరి ప్రసంగాలు కేవలం జగన్ దూషణలకే పరిమితమయ్యాయి. అంతేకాదు పవన్ ప్రసంగంలో చాలా అంశాలు పాత ప్రసంగాల్లో దొర్లినవే. సినిమా హీరోల గురించి, కవి గుంటూరు శేషేంద్ర శర్మ కవితలు అన్నీ ఇప్పటిదాకా ప్రసంగంలో దొర్లినవే, అరిగిపోయినవే. అలాగే కొన్ని చోట్ల ప్రసంగం మరీ కవితాత్మకంగా ఉండడంతో ప్రజలకు అర్థం కావడం కష్టమేమో అన్న భావన చాలామందిలో కలిగింది. ఇలాంటి సభలు సమావేశాలు మున్ముందు మరిన్ని ఎలాగూ ఉంటాయి కాబట్టి ప్రత్యర్థి పార్టీలను దూషించడంతో పాటుగా తమ ఎజెండా ఏంటో స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే ఇరు పార్టీలకు ప్రయోజనం తప్పకుండా ఉంటుంది.